2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. డబ్ల్యూ. డబ్ల్యూ ఫర్ విన్. హ్మ్. సింపుల్ సొల్యూషన్ మన చేతుల్లో ఉంటది. కానీ భయాలు, అనేక రకాలైన భయాలు. అవును. అసలు మనం ముందుకెళ్ళగలమా? అంటే రాంగ్ గైడెన్స్ కూడా ఇక్కడ ఒక పాయింట్ అని చెప్పొచ్చండి. తెలిసి తెలియని వాళ్ళని అడగడం, వాళ్ళకి తెలిసి తెలియనివి ఇంకేదో చెప్పడం, అసలు మనకు సంబంధం లేనియి తీసుకొచ్చి మన దాంట్లో ఇన్వాల్వ్ చేసి చెప్తూ ఉంటారు. ఆ భయాలు పెట్టుకొని బయటికి రారసల. అక్కడే వాళ్ళ గెలుపు అంచుల దాకా ఎళ్లి మళ్ళీ వెనక్కొచ్చేస్తూ ఉంటారు. అలా కాకుండా కరెక్ట్ గైడెన్స్ అన్నది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. మన విన్నింగ్ పాయింట్‌కి ఆ గైడెన్స్ అన్నది చాలా ఇంపార్టెంట్. కరెక్ట్ గైడెన్స్ ఎక్కడొస్తుంది? ఏ పర్సన్‌తో మాట్లాడితే మనకు కావాల్సిన ప్రాపర్ ఇన్ఫర్మేషన్ వస్తుంది అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. ఇక్కడ తెలిసి తెలియని చుట్టుపక్కల వాళ్ళతో మాట్లాడేసి అదే నిజమన్న భ్రమలో బతికేస్తూ ఉంటారు. అలా కాకుండా అసలు దాని గురించి నాలెడ్జ్ ఉన్న వాళ్ళ దగ్గరికెళ్లి మాట్లాడాలి. అట్లాంటి వాళ్ళతో మాట్లాడితే మనకు కరెక్ట్ గైడెన్స్ వస్తది. మనకు కావాల్సిన రూట్ మ్యాప్ మనమే యేసుకున్న వాళ్ళం అవుతాం. ఫస్ట్ అక్కడ వెతుక్కోవడమే చాలా స్ట్రాంగ్‌గా ఉండాలి. దాన్ని తెలుసుకున్నాక మళ్ళీ ఆగకూడదు ఎక్కడా కూడా. దాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళాలి, ముందుకెళ్తే మన విన్నింగ్ పాయింట్ ఎక్కడున్నదన్నది కూడా తెలుసుకోవాలి మనం. మన రీచ్ అన్నది చాలా క్లియర్‌గా ఉండాలి. అప్పుడు మనం ముందుకెళ్ళడమే కాదు, సక్సెస్ కూడా చాలా క్లియర్‌గా చూస్తాం. 2-3 ప్రాజెక్ట్స్ చేసుకుంటూ, చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ చేసుకుంటూ, ఆ చేసిన వాటిని క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయగలగాలి. చాలా కాన్ఫిడెంట్‌గా ఉండాలి. మనం చేసిన ఎగ్జాంపుల్స్ కానీ, ఆ రెజ్యూమ్‌లో అప్‌లోడ్ చేసే ప్రతి పాయింటు పిన్ టు పిన్ అడ్రెస్ చేయాలక్కడ. అడ్రెస్ చేసినప్పుడు దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. ఆ ఎక్స్‌ప్లనేషన్ అన్నది చాలా కాన్ఫిడెంట్‌గా, స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఉండాలి. వాళ్ళకొక పాయింట్‌లో చెప్తే క్లియర్‌గా అర్థమైపోవాలి. మళ్ళీ దానికి తిరిగి క్రాస్ క్వెషన్ ఇచ్చే ఛాన్స్ మనం ఇవ్వకూడదు. అంత కాన్ఫిడెంట్‌గా అక్కడ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. అలా చేస్తే ఆ విన్ అన్నది సక్సెస్ ఖచ్చితంగా వస్తదండి. డెఫినెట్‌గా ఆ గ్రో అన్నది మన చేతుల్లోనే యెస్. ఉంటది. తీసుకోవాలి సో మనం. మీరన్నట్టుగానే చాలా మంది కెరియర్‌లో సాఫ్ట్‌వేర్ రంగంలో ఎస్పెషల్లీ మ్యారేజ్ వల్ల, పిల్లల వల్ల, ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ రకరకాల కారణాల వల్ల బ్రేక్ వస్తూ ఉంటుంది. అవును. ఆ బ్రేక్‌ని గ్రోత్ కోసం యుటిలైజ్ చేస్తే డెఫినెట్‌గా కెరియర్‌ని రీస్టార్ట్ చేయడంలో సూపర్ స్పీడ్‌గా వెళ్ళొచ్చని అర్థమవుతోంది. మన కోడ్ జ్ఞాన్‌లో ఎవరైనా సరే మీరన్నట్టుగానే ఒక 5 ఇయర్స్ జాబ్ చేసి మ్యారేజ్ కోసమో, ప్రెగ్నెన్సీ వల్లనో ఆగిపోయిన వాళ్ళు మళ్ళీ రీస్టార్ట్ చేసే ప్రాసెస్‌లో స్కిల్‌ని అప్‌డేట్ చేసుకోవాలనుకున్న, అప్‌స్కిల్ అవ్వాలి అనుకున్న మన దగ్గర ఏ విధంగా ఉంటుంది అంటారు? ఇక్కడ మనం 2019 నుంచి 2023 వరకు ఉన్న వాళ్ళని కెరియర్ గ్యాప్ అని పిలుస్తామండి. మనం వీళ్ళని డీల్ చేస్తున్నాం. ఈ ఇయర్ బేస్ చేసుకొని ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఖచ్చితంగా మా దగ్గరికి రావచ్చు. ఏ టైంలో అయినా స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్‌కి మీరు కాల్ చేయొచ్చు. మా కౌన్సిలర్ ఎనీ టైమ్ అప్డేటెడ్‌లో ఉంటారు. మీకు కావాల్సిన ప్రతి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారు. మీకు కుదిరినప్పుడు ఫ్రీ టైమ్ ఉన్నప్పుడు క్యాంపస్ విజిట్ చేయండి. కౌన్సిలర్స్‌తో మాట్లాడండి. ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ ఉన్నారు. మా దగ్గర ఆల్రెడీ రన్ అవుతున్న బ్యాచెస్ ఉన్నాయి. స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ తీసుకోండి. ఆల్రెడీ వర్క్ చేసి అక్కడ అవ్వలేక మళ్ళీ వెనక్కొచ్చేసి కెరియర్ గ్యాప్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఆ బ్యాచెస్‌లో. వాళ్ళతో మాట్లాడండి. వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ తీసుకోండి. మీకు అనిపించింది ఏంటో అన్నది అనాలిసిస్ చేసుకోండి. అప్పుడు మీ కెరియర్ ఎలా స్టార్ట్ చేయాలి అన్నది మీకు క్లియర్‌గా అర్థమవుతుందండి.